హాయ్. హాయ్ రా. ఎక్కడున్నా? బయట ఉన్నానే. అవునా, నేను నా ఫ్రెండ్ వెళ్దాం అనుకున్నా. వెళ్ళే అబ్బాయిలు ఎవరైనా వస్తున్నారా? అబ్బాయిలు ఎవరు రావట్లేదు. సరే మరి లొకేషన్ షేర్ చేయి. షేర్ చేస్తా. సరే బాయ్. బాయ్. సరే వెళ్దామా? పబ్కి అడిగాడా ఎవరైనా అబ్బాయిలు వస్తున్నారా? లైవ్ లొకేషన్. ఎంత పొసెసివ్ ఉన్నాడే మీ వాడు, సిగ్గు లేదా నీకు? సరే నీ బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేయి. హలో, చెప్పే. అదే నేను నా ఫ్రెండ్ పబ్కి వెళ్దాం అనుకున్నా. కొత్తగా చెప్తున్నావు అంటే. ఎక్కడున్నావు? రే మామ ఆగరా, నా ఫ్రెండ్స్ తో ఉన్నా. బాయ్. చూసావా మీ వాడు? ఇప్పుడు అర్థమైందా నీ ప్రేమకి నా ప్రేమకి డిఫరెన్స్? అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఏ రోజు గొడవలు రావనుకుంటున్నావా మీ మధ్య? గుర్తు పెట్టుకో, ఏదో రోజు గుక్క పెట్టుకొని ఏడుస్తా. నాది గ్యారెంటీ. గొడవలా? ఏ మీ అమ్మ నాన్న గొడవ పడలేదా? మా అమ్మ నాన్న గొడవ పడలేదా? కలిసి ఉన్నట్లే. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? వయసు వచ్చిన కొడుకు తండ్రి మాట వినాలనుకోడు, తన మాటే జరగాలనుకుంటాడు. అలానే తండ్రి కూడా కొడుకు మాట వినాలనుకోడు, రువాబు చేయాలనుకుంటాడు. ఇది ప్రతి ఇంట్లో జరిగే కథే. దీన్నే సుప్రీమసీ ఈగో అంటారు. అంటే నువ్వు గొప్ప నేను గొప్ప అని. ఇదే ప్రేమలో పడ్డ అబ్బాయి అమ్మాయికి, వయసు వచ్చిన కూతురికి తల్లికి, అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి, ఆఖరికి పెళ్ళైన భార్య భర్తలకి, ఇలా అందరికి గొడవలు తెచ్చి పెట్టేదే సుప్రీమసీ ఈగో. ఇద్దరము గొప్ప కాదు, ఇద్దరమి ఒకటే. ఇది సుప్రీమసీ ఈగో అని అర్థం చేసుకుంటే ఎలాంటి గొడవలు రావు. ఒకళ్ళు వచ్చినా ఇట్టే సాల్వ్ అయిపోతాయి. అయినా ఇవన్నీ నీకేం అర్థమవుతాలే? 50 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు ఒక లైఫ్ పార్ట్నర్ తో ఇంత హ్యాపీగా ఉండొచ్చా అని నీకు మనసులో ఒక రిగ్రెట్ ఉంటుంది. అప్పుడు ఏడుస్తావు గుక్క పెట్టి. అప్పుడు అర్థమవుతుంది ప్రేమ అంటే ఎవరు.